ములుగు జిల్లా చల్వాయిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు అక్రమంగా కేసులు పెట్టి బెదిరిస్తున్నారని లెటర్ రాసి చుక్కా రమేష్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల బెదిరింపుల వల్లే రమేష్ ఆత్మహత్య చేసుకున్నాడని జాతీయ రహదారిపై కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని పోలీసులు రమేష్ సెల్ ఫోన్ తీసుకెళ్లారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ములుగు జిల్లా చల్వాయిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు అక్రమంగా కేసులు పెట్టి బెదిరిస్తున్నారని లెటర్ రాసి చుక్కా రమేష్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల బెదిరింపుల వల్లే రమేష్ ఆత్మహత్య చేసుకున్నాడని జాతీయ రహదారిపై కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. ఇక ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని పోలీసులు రమేష్ సెల్ ఫోన్ తీసుకువెళ్లారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇక ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి తిరుపతి సిద్ధంగా ఉన్నారు. తిరుపతి. ములుగు జిల్లా చల్వాయిలో ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. పసరా పిఎస్ పరిధిలోని చల్వాయి గ్రామానికి చెందినటువంటి చుక్కా రమేష్ అనే యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల బెదిరింపులే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఇందిరమ్మ గృహాల లబ్ధిదారుల ఎంపికపై ఒక వాట్సాప్ గ్రూప్ లో చాటింగ్ నడుస్తుంది. ఈ చాటింగ్ లో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా రమేష్ చాట్ చేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించి ఆ పోలీసులు సెల్ ఫోన్ తీసుకెళ్లినట్టుగా కుటుంబ సభ్యులు చెప్తారు. గత కొద్ది రోజులుగా ఇందిరమ్మ ఇళ్ల వ్యవహారం చల్వాయి గ్రామంలో సోషల్ మీడియాలో చాలా తీవ్ర చర్చకు దారితీస్తుంది. అయితే తీవ్ర చర్చకు దారితీసిన నేపథ్యంలోనే ఈ రమేష్ అనే యువకుడు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చాటింగ్ చేస్తున్నారని, కొంతమంది బెదిరింపులకు పాల్పడడం తెలిసింది. తనపై అక్రమ కేసు పెట్టి బెదిరింపులకు గురి చేస్తున్నారని మనోవేదనతో లెటర్ రాసి రమేష్ ఆత్మహత్య చేసుకున్న ఈ నేపథ్యంలో జాతీయ రహదారిపై కుటుంబ సభ్యులు ఆందోళన చేసినటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు వారికి నచ్చేటటువంటి ప్రయత్నం చేసి ఆందోళన విరమింపేటువంటి ప్రయత్నాన్ని కొనసాగించినప్పటికీ కూడా వారు తప్పకుండా పోలీసులు కావచ్చు, కొంతమంది కాంగ్రెస్ నేతలు కావాలనే ఇలా బెదిరింపులకు పాల్పడ్డారు. బెదిరింపులకు తప్పుడు మెసేజ్లు చేస్తున్నామని పోలీసులకు చెప్తామని స్థానిక నేతలు హెచ్చరించారు. స్థానిక నేతలు హెచ్చరించినట్లనే పోలీస్ స్టేషన్ నుంచి రమేష్ కు కాల్ వచ్చినట్లుగా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తనపై తప్పుడు కేసు నమోదు చేశారన్న అనుమానంతోనే రమేష్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రజెంట్ ఇప్పుడు ఈ వ్యవహారం ములుగు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారానికి సంబంధించి మరి స్థానిక ఎమ్మెల్యే మంత్రి సీతక్క ఎట్లా స్పందిస్తారు? ఈ సూసైడ్ నోటు రాసింది రమేషా లేదా ఎవరు రాశారు? రమేషే రాసి ఆత్మహత్య చేసుకున్నాడా అన్నటువంటి విచారణను పోలీసులు కొనసాగించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ లెటర్ కనుక గమనిస్తే, చల్వాయి ప్రజలందరికీ నమస్కారం, నేను తప్పు చేశానని నాపై తప్పుడు కేసు పెట్టారు కొందరు, ఆ మనస్తాపంతో నేను చనిపోతున్నాను, నన్ను క్షమించు అమ్మమ్మ చిన్నమ్మలు అంటూ కూడా రమేష్ ఆ లెటర్ రాసినట్టుగా కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 2 నెలలుగా చల్వాయి వాట్సాప్ గ్రూప్ లో ఈ లబ్ధిదారులకు సంబంధించినటువంటి అంశం ఈ ఆత్మహత్యకు కారణాలకు దారి తీసినట్టుగా గ్రామస్తులు, కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుంది. మరి చూడాలి, రమేష్ ఆత్మహత్యకు సంబంధించి కాంగ్రెస్ నేతలు ఎవరైనా పోలీసులు చర్యలు తీసుకుంటారా, లేదంటే ఈ పోలీసులు ఈ కేసును ఎట్లా పరిగణిస్తారో దీపిక.